కృపా కథ స్వపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం భంగుం లంఘాయతగిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. కృష్ణ ప్రేష్టాయ జయపథక స్వామి నామనే నమాచార్య పదవే హరే కృష్ణ. అందరూ చెప్పండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీం న్యాసం తతో జయముదీరయేత్. యేషు భద్రేషు నాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్టికీ. వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం సేవనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం వందనం దాస్యం సఖ్యమాఖ్యం ఆత్మనివేదనం. ఆత్మనివేదనం. బోల్. థ్యాంక్ యూ. అయితే మనం ఫస్ట్ చాప్టర్ నుండి శ్రీదేవి మాతాజీ మీరు చూస్తారా? హ్యాండ్ రైజెస్ వాళ్ళని అడుగుతారా? మాతాజీ. హరే కృష్ణ. సో హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఫస్ట్ చాప్టర్ సంక్షిప్తం చెప్పాలి. సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు 5 దాకా చెప్పండి.
5వ అధ్యాయం వరకు చెప్పండి. కృష్ణ. సరిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. మొదటి అధ్యాయం ఆ, శ్రీకృష్ణార్జున విజయం మాతాజీ. శ్రీకృష్ణార్జున యుద్ధం. చాప్టర్ నేమ్ అడుగుతున్నారు మాతాజీ. అధ్యాయం యొక్క పేరు తల్లి, పేరు మనం ఏమని నేర్చుకున్నాము? సారీ మాతాజీ. అర్జున విషాద యోగం. ఆ, సంక్షిప్తము. సంక్షిప్తము డౌట్ మాతాజీ. థ్యాంక్ యూ. సెకండ్ వన్. సెకండ్ కర్మ సాంఖ్యయోగం మాతాజీ లేదా గీతా సారం. ఆంక్రోనియం గీత. ఓకే, వీడియోస్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ కర్మయోగం మాతాజీ. అక్రోనియం ట్రీ. ఫోర్త్ వన్ జ్ఞాన కర్మ సన్యాస యోగం మాతాజీ. అక్రోనియం ఇయర్స్, EARS. ఓకే. ఫిఫ్త్ వన్ కర్మ సన్యాస యోగం మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. అక్రోనియం స్టెప్, STEP. ఓకే, హరి బోల్. నెక్స్ట్ హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సుభద్ర మాతాజీ 6th నుంచి 10 వరకు చెప్పండి అమ్మా. 6, 7, 8, 9, 10. హరి బోల్ మాతాజీ. 6th ఆత్మ సంయమ యోగం, ఆ ధ్యాన యోగం. అక్రోనిమ్ ఇస్ ఈజీ. ఓకే. 7th జ్ఞాన విజ్ఞాన యోగం. అక్రోనిమ్ ఇస్ హెడ్. 8th అక్షర బ్రహ్మ యోగం. అక్రోనిమ్ ఇస్ రెడ్. 9th one రాజ విద్య రాజగుహ్య యోగం. అక్రోనిమ్ ఇస్ కింగ్. ఓకే. 10th one is విభూతి యోగం. Acronym is here. ఓకే. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ 15 చెప్పండి అమ్మా. హరి కృష్ణ మాతాజీ. 11 విశ్వరూప సందర్శన యోగం, సంక్షిప్తం రూప. ఓకే. 12 భక్తి యోగం, సంక్షిప్తం గాడ్. వెరీ గుడ్. 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం, సంక్షిప్తం వైజ్. ఓకే. 14 గుణత్రయ విభాగ యోగం, సంక్షిప్తం ట్రాప్. ఓకే. 15 పురుషోత్తం ప్రాప్తి యోగం, సంక్షిప్తం హోమ్. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు అందరు కూడా. హరి హరి బోల్. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్నాము 15 అంటే పురుషోత్తమ యోగం, సంక్షిప్తం హోమ్. మన ఇంటికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. భగవంతుడు ఎవరెవరు నా దగ్గరికి రావాలనుకుంటున్నారో ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి రాగలుగుతారు. అర్జున నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తే మళ్ళీ బ్యాక్ హోమ్కి రాగలుగుతావు అని చెప్తున్నారనమాట. సో మనము పూర్వం అంటే నిన్న శ్లోకంలో ఏం చెప్పుకున్నామో ఒక్క 2-3 పాయింట్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ. హ్యాండ్ రేస్ చేయండి, మాతాజీ చెప్తారు. ఎవరు చెప్పాలి? హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. ఎవరు చేయలేదు ఇంకా? చేస్తారు మెల్లిగా. ఓకే, లేకపోతే మనమే పిలుద్దాం. ఏమంటారు శ్రీదేవి మాతాజీ? ఎస్ మాతాజీ. బబితా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం 2-3 పాయింట్స్ చెప్పండి. ఇంత కరెక్ట్ గా చెప్పలేను మాతాజీ. పర్లేదు, రాంగ్ చెప్పినా పర్లేదు మాతాజీ. మీరు ఏం ఫాలో అయ్యారో అదే చెప్పండి. 15.6 నేను చేసింది. మీ ముందు ఉంది ఆన్సర్, చూసైనా చెప్పండి. అంటే అనువాదం చెప్తాను మాతాజీ. చెప్పండి, అనువాదం చెప్పండి. అట్టి నా దివ్య భావము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్లచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరివారు తిరిగి ఈ భౌతిక జగత్తు నాకు ఎప్పుడూనూ తిరిగి రారు.
హరి బోల్. మాతాజీ ఇవి 2 పాయింట్స్ ఉన్నాయి చూసారా? నేను 2 పాయింట్స్ చెప్పండి చాలు అన్నాను. ఎంత చక్కగా ఇక్కడ ఉన్న వెలుతురు కంటే కూడా అక్కడ బాగా వెలుతురు ఎక్కువ ఉంటుంది. అంటే చంద్రుడు గాని, సూర్యుడు గాని, అగ్ని గాని ఉండదు. కానీ ఇంకా దివ్యంగా ఉంటుంది దివ్యధామము అని చెప్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారని 2 పాయింట్స్ ఉన్నాయి కదా! సో, అలా మీరు ముందుది చెప్పలేకపోయినా వెనకాలది ఎక్కడికైతే ధామానికి చేరిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 15.6 అది. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? 2 పాయింట్స్. లక్ష్మీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. చెప్పండమ్మా. హరి అంటే బోల్. చాలా ఈ ముందుకు పాయింట్ వస్తుంది. మాతాజీ చెప్దాం అనుకున్నాను నేను చెప్పినారు కదా, అక్కడ సూర్యుడు చంద్రుడు అగ్ని కంటే ఎక్కువ కాంతి ఉంటుంది, అక్కడికి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు అని అదే పాయింటే చెప్దాం అనుకున్నా. హరి బోల్ మాతాజీ. పర్వాలేదు, మళ్ళీ చెప్పారు కదా, ఇప్పుడు ఈజీగా చెప్పగలిగారు. హరి బోల్ మాతాజీ. మీరు చాలా ముందుకు వస్తున్నారు, కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు. వెరీ వెరీ హ్యాపీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇది మనం ఇప్పుడు ఈ శ్లోకం చూద్దాము. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇంతకుముందు నా ధామానికి వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి రారు అని చెప్తున్నారు. అక్కడికి రావడం కష్టం, కానీ వచ్చారా అంటే మళ్ళీ తిరిగి రారు. ఆ ధామం ఎలా ఉంటుందని చెప్తున్నారు? దివ్య లోకం అన్నమాట. చాలా మంచి వెలుతురుతోని ఉంటుంది. అక్కడ నాకు సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్నితో అస్సలు అవసరమే లేదు. అది కాకుండా విద్యుత్ అనేది మానవుడు కనిపెట్టాడు, అది కూడా నాకు అవసరం లేదు అని చెప్తున్నారు. సో మానవుడు ఎలా కనిపెట్టాడు ఏంటి, ఆయనకు వచ్చిన తెలివి ఏంటి, ఈ తెలివిమంతుడు ఎవరు, ఈ జ్ఞానవంతుడు ఎవరు, ఇవన్నీ కూడా భగవంతుడు నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారనమాట. సో ఈ శ్లోకాలు మనం చూసుకునేది ఏంటంటే, ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ ఎవరైనా చదవండి. ఫస్ట్ వర్డ్ మాత్రమే చదవండి. హరే కృష్ణ. మమై వాంశో. వెరీ గుడ్. మమై వాంశో అని అన్నారు అనమాట. ఎలా సైలెంట్ చేయాలో తెలియట్లేదు. ఓకే, మమై వాంశో అని అన్నారు. సో ఇక్కడ మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనుష్య మనః షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మమై వాంశో అంటే భగవంతుడు ఏమంటున్నాడు, జీవభూతాలు, జీవలోకం అంటే మనం ఉండేదన్నమాట. ఇక్కడ జీవభూతాలు అంటే ఎవరు? ఆత్మ ఉన్నాయి అన్నీ కూడా జీవభూతాలు. సనాతన అంటే ఏంటి? ఎప్పటికీ ఉండేదన్నమాట, నిత్యము ఉండేది. సో ఈ జీవులందరిలో ఆత్మ ఉందని మీరు ఒప్పుకుంటారా? హరే కృష్ణ. ఉంది కదా మాతాజీ. జీవులు అన్నాను. అందుచేత మనం మనుషుల్ని కానీ ఏదైనా బ్రతుకున్న జంతువు కానీ మొక్క కానీ వాళ్ళని జీవాత్మ అని కూడా అనొచ్చు. జీవాత్మలు ఇవన్నీ కూడా జీవభూతాలు అని అర్థం. సో జీవలోకే అంటే జీవాలు ఉండే లోకాన్ని జీవలోకే అని అంటారు. అంశము అంటే ఏంటి? అంశాలు అంటే ఏంటి? దే ఆర్ ద పార్ట్స్. ఏమంటారంటే ఇంగ్లీష్లో, యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్, వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. అంటే కృష్ణ యొక్క చిన్న పార్ట్ని పార్సల్ చేశారనమాట. ఎక్కడికి పార్సల్ చేశారు? మెటీరియల్ వరల్డ్. తెలుగులో ఏమంటారమ్మా? మెటీరియల్ వరల్డ్, భౌతిక ప్రపంచానికి, భూలోకానికి ఇక్కడికి పార్సల్ చేశారనమాట. అంటే మనమందరం కూడా కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాము అని ఫస్ట్ లైన్ లో చెప్పేస్తున్నారు కృష్ణుడు. అది నిత్యము అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి? సనాతన అంటే నిత్యం అన్నమాట, ఎల్లప్పుడూ. ఇంకా మనం ఆత్మ గురించి ఏ చాప్టర్ లో చదువుకున్నాము? రెండో చాప్టర్ లో చదువుకున్నాం, అవునా? అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. పంపపాల్ మాతాజీ ఒక్కరే ఆన్సర్ చేస్తున్నారు, మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ రెండవ అధ్యాయం యొక్క సంక్షిప్తం ఏమని చెప్పుకున్నాము? గీత. చెప్పండి. గీత
గీతా సారం. వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా ఈ పుస్తకంలో ఓపెన్ పెట్టుకోండి, మీరు రాసిన సంక్షిప్తం చిన్న నోట్స్ పేపర్ ఏదో ఉంటది కదా, అవన్నీ ఇలా పెట్టుకోవాలి దగ్గర. పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా మీకు, టకా 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 మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇదిగోండి నేను ఇలా పెట్టుకుంటాను, అన్ని బై హార్ట్ రావు మనకి. మీకు కనిపిస్తుందా? మాతాజీ. అనిపిస్తుంది కదా. సో ఇది పెట్టుకుంటాను, నాకు ఏదైతే కొంచెం డౌట్లు ఉన్నాయో, ఇగో ఇది చిన్న ముక్క, ఇలా అన్ని ఇలా పరుచుకుంటాను అనమాట. కెమెరా చూసినట్లే ఉంటుంది, మనం చూసుకొని చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం చెప్పినప్పుడు ఎక్కువ సార్లు చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు కంఠస్థం వచ్చేస్తుంది. ఇక కూర్చొని ఒక పక్కకి మనం అంతా కూడా ఎలా అంటే ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది, మన భౌతికంలో బాగా కూరుకొని పోయాం కాబట్టి ఇలా పేపర్ ముక్కల మీద రాసుకొని, గోడల మీద అతికించుకొని, వంటింట్లో పెట్టుకొని, డైనింగ్ టేబుల్ దగ్గర కొన్ని పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటే మనకి భగవద్గీత అనేది మన ఒంటికి చాలా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం పచ్చడి ఊరేస్తాం కదా, ఎలా చేస్తాం మనం? ఉప్పు, కారం, పసుపు, అల్లం ముక్కలు, ఇంకేవో అన్ని మసాలాలు అన్నీ వేసి బాగా కలుపుతాం కదా, కలిపి వెంటనే తినేస్తామా? లేదు మాతాజీ, లేదు. కొద్ది ఊరుతుంది. ఊరడం అంటే ఏంటి, మనం వేసిన మసాలా అంతా పట్టుకుంటుంది ఆ ముక్కలకి. నిమ్మకాయ కానివ్వండి, ఉసిరికాయ కానివ్వండి, ఆవకాయ, మామిడికాయ కానివ్వండి, ఎనీథింగ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అవన్నీ పచ్చిగా తిన్నప్పుడు మనకి అస్సలు బాగా రుచి ఉండదు కదా. సో మనం భగవద్గీత వినేసి, శ్రవణమే అన్నారు కదా, ఓన్లీ వింటాను నేను అంటే ఒక గంటలో వింటే మనకి ఏమొస్తుంది, ఒంటికి పట్టాలి కదా మనకి. భగవద్గీత వంట పట్టినప్పుడు ఏంటంటే ఈ వైరాగ్యం, దేవాది దేవుడికి లాస్ట్ క్వాలిటీ వైరాగ్యం అని చెప్తాం మనం. ఈ వైరాగ్యం అనేది ఏంటి అని అంటే అది రావాలి మనకి, తప్పకుండా రావాలి. అప్పుడు మనం చెక్కు చెదరకుండా ఉంటాం అనమాట. అటు పెద్దగా మంచి జరిగినా ఏం కాదు, ఇటు ఏదైనా చెడు జరిగినా, దుఃఖం కలిగినా కానీ మనకి ఏమీ అవదనమాట. మనం నిలబడగలుగుతాము. ఆ రోజు వర్క్స్ అన్న మనం చేసుకోవాలి కదా. పూర్తిగా పడిపోయి అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా, ఏడ్చుకుంటూ కూర్చోడం ఇట్లాంటివి అనేది ఉండదు. లేదా ఆకలి అనేది మర్చిపోయి ఎక్కువ సంతోషంగా కూడా ఉండడం అనేది మంచిది. అత్యాహారం, ఏదైనా అతిగా చేయడం అనేది మంచిది. ఇదేంటి అంటే భగవద్గీత వంట పట్టించుకున్నప్పుడే మనం ఇలా ఉండగలుగుతాం అనమాట, స్థిరంగా ఉండగలుగుతాము. ఎన్నో శ్లోకాలు నేర్చుకుంటున్నాము, ఈ శ్లోకం ఇది చెప్తుంది, ఆ శ్లోకం అది చెప్తుంది, స్టార్టింగ్ పాయింట్స్ మనం ఇలా గుర్తు పెట్టుకుంటే మనకి వంట పట్టించుకుంటాం అనమాట. వంట పట్టించుకున్నప్పుడు మనకి మనసులో చాలా హాయిగా ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న చెప్పాడు కృష్ణుడు ఏమని అంటే సచ్చిత్ ఆనందం ఎప్పుడు దొరుకుతుంది, ఎవరికి దొరుకుతుంది? పూర్తిగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళడము? భగవద్ధామానికి. భగవద్ధామం అంటే ఏంటి? మన సొంత ఇల్లు. మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. మన తండ్రి వచ్చేయండి ఇంకెన్ని జన్మలు అక్కడ దొర్లుతారు ఆ బురదలో, వచ్చేయండి అని చెప్తున్నారు అనమాట. కానీ మనకి ఈ బురదే బాగుంది, ఇక్కడే దొరుకుంటూ ఉందాం, మనం ఇందులోనే ఉండిపోదాం, ఇంకా అక్కడికి వెళ్ళకూడదు. ఇది ఎంత హాయిగా ఉంది కదా అట్లా అనిపిస్తుంది. ఏదైనా టెంపరీగా ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. ఆ పర్మనెంట్ ఏదైనా కావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బిగినింగ్లో ఏమవుతుంది, మనం చిన్న ఇళ్లలో రెంటెడ్ హౌస్లలో ఉంటాం కదా, ఏ బాధలు ఉండవు, ఇంత రెంట్ ఇచ్చేస్తాం, ఊరుకుంటాం. మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటాం. బాబు ఇక్కడ లీక్ అవుతుంది, ఇక్కడ కారుతుంది, నల్లా రావట్లేదు, మాకు నీళ్లు రావట్లేదు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు, మనకు హెడేక్ అనిపించదు. కానీ మన సొంత ఇల్లు అయితే ఎంత బాగుండు కదా, ఇప్పుడు వెయిట్ చేయాలి, ఇవన్నీ అట్లాంటి ఆలోచనలు అప్పుడు ఉంటాయి. ఆఖరికి సొంత ఇల్లు అయిన తర్వాత ఏమవుతుంది, అవన్నీ మనం చేసుకోవాలి, అవునా కదా. మన రిపేర్లు మనం చేసుకోవాలి, మన పనులు మనం చేసుకోవాలి. అంటే ఒక చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వెళ్తే ఇంకా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాం అనమాట. ఒక ఇల్లు సరిపోదు, ఇంకో రెండో ఇల్లు తీసుకుంటాం, మూడో ఇల్లు తీసుకుంటాం, పెద్ద భవనం తీసుకుంటాం, గార్డెన్ వేసుకుంటాం, వాళ్ళకి సేవ చేయాలి, మొక్కలకి వాటి. సో ఇవన్నీ ఏంటంటే ఒక్క కోరిక తర్వాత ఒక్క కోరిక, ఒకటి ఇదే పర్మనెంట్ అని మనం అనుకుంటాము. అది పర్మనెంట్ కాదని దేవాది దేవుడు మనకి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎంత బాగా చెప్తాడంటే భగవంతుడు, యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ అని అంటాడు. అంటే మమై వాంశో, మీరందరూ నా అంశలే. అందుకనే చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో, సైంటిఫిక్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే డిఎన్ఏ అంటారు, తెలుసా మీకు?
DNA టెస్ట్లు తెలుసు అన్ని మాతాజీ. కాదు తెలుసు కదా. మాతాజీ. అంటే ఒక తెలుసు చిన్న మాతాజీ. DNA అంటే ఏమీ లేదు, డిఆక్సిరైబో నైట్రిక్ అని అంటారు. సో అది ఏంటి అంటే చిన్న పోగు అన్నమాట మన సెల్స్ లో ఉండేది. ఆ పోగులో గుణాలు ఉంటాయి అని చెప్తారు. అంటే మన వంశపారంపరంగా ఏం గుణాలు ఉన్నాయో అవి ఉన్నాయి అని సైన్స్ లో చెప్తారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, మీరందరూ నా అంశలే. భగవంతుడికి షడైశ్వర్యాల గురించి నిన్న చెప్పుకున్నాం కదా. అంటే భగవంతుడు చాలా ఆకర్షణీయమైన వాడు. అంటే బాగా అందగాడు, బాగా శక్తిమాన్ చెప్పుకున్నాం కదా. అన్ని వైరాగ్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అందం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి కొంచెం కొంచెం మనకు కూడా ఉండాలి. ఉంటాయా లేదా? ఉంటది మాతాజీ. ఉంటాయి కదా. ఎంతో పుణ్య ఇప్పుడు గుణ కర్మలు ఇవన్నీ కూడా కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాయని చెప్తారు మనకి. అందుకనే మనకి మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత సంతోషం కలుగుతుంది అంటే సనాతన ధర్మం, నిత్యమైన ధర్మం, ఎప్పటికీ ఉండే ధర్మం అన్నమాట ఇది. ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పుడు కృష్ణుడికి పుట్టుక జనన మరణాలు ఉన్నాయా కృష్ణుడికి? నో మాతాజీ. మాతాజీ. వెరీ గుడ్. లేవు కదా. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ వరల్డ్ అనే సత్యయుగం అంటున్నారు కానీ మనకు తెలియదు ఎప్పుడు చేసుకున్నాడో కృష్ణుడు ఇవన్నీ ఇలా క్రియేషన్ అనేది. సో అప్పటి నుంచి కూడా కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇంతకు ముందు కూడా ఉన్నాడు, ఇంకా ముందు ముందుకు కూడా ఉంటాడు. సో అదనమాట నిత్యము ఎల్లప్పుడూ అని అర్థం అన్నమాట. సో ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకి తెలియదు. సో నిత్యము ఉంటుంది. మీరందరూ నా అంశలే. అందుచేతనే మనకి ఈ భగవంతుడి మీద విరక్తి, కొందరికి అసలు ఎలా అంటే విరక్తి ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. ఏం చేస్తాంలే ఈ పూజలు అవన్నీ మన వల్ల కాదు, మనం తింటామా పడుకుంటామా ఇంతే అన్నమాట. సో ఈ 4 చేసుకుంటూ ఉండడమే అదే జీవితం అని అనుకుంటారు. కానీ ఈ సనాతనం అనేది నిత్యము అని భగవంతుడు చెప్తుండు. మీరందరూ నా అంశలేగా. అంటే ఒక జన్మలో కాకుండా ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, మనం అంతా ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం భగవద్గీత చదువుకుంటున్నాము, ఇక్కడికి వచ్చాము. లేకపోతే ముందులాగే ఉండేవాళ్ళం ఈ జన్మలో కూడా. మళ్ళీ వచ్చే జన్మ భగవంతుడు ఇంకా అంటుంటారు, సరే వీళ్ళ కోరికలు తీరలేదు, ఉన్నీవులే, నెక్స్ట్ జన్మలో వాళ్ళు ట్రై చేస్తారు అని చూస్తూ చూస్తూ ఊరుకుంటాడు. ఏం చేస్తే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ కడుతున్నారు, పాస్ అవ్వలేదు, సప్లిమెంటరీకి వెళ్తారు, సప్లిమెంటరీలో కూడా పాస్ అవ్వలేదు, మళ్ళీ వెళ్తారు. సో ఏం చేస్తాం, సరే మరి వీడికి ఎందుకో వంట పట్టట్లేదు అని విసుగు చెంది వాడుకు చదువైనా వదిలేస్తాడు, లేదా అట్ లాస్ట్ పాస్ అన్న అవుతాడు. అలాగే భగవంతుడు కూడా వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. సరే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వస్తాయి, ఏదో ఒక జన్మలో కృష్ణుడు మాత్రం మనల్ని పట్టుకుంటాడు. అట్ ద ఎండ్ మనం అందరం అక్కడికి వెళ్ళవలసిందే. సో ఈ జన్మలో ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చామా అని అంటే మనకి చాలా అదృష్టం అని అనుకోవాలి. సో భగవంతుడు ధామానికి ఏ విధంగా వెళ్తాము అనేది దీంట్లో చెప్తున్నారు. ఆ భగవంతుడు చిన్న స్మాల్గా చెప్పేశారు, ఏం లేదు, మీరందరూ నా అంశలే, శాశ్వత అంశాలు, మామూలు కూడా కాదు. ఓకే, శాశ్వత అంశములు. బద్ధ జీవనం కారణంగా, బద్ధ జీవనం అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, కండిషన్ సోల్స్. మనం ఇష్టం ఉన్నట్టు మనం ఏమి చెయ్యలేమన్నమాట. మనకి చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళలేము, మరి ఎక్కడైనా కట్టేస్తే కూడా అలాగే ఉండలేము. అందుకని బద్ధంగా ఉన్నామన్నమాట. నియంత్రితమైన జీవితంలోనే మనము ఇక్కడ ఉన్నాం. సో ఆ బద్ధ జీవం కారణంగా మనస్సుతో కలిపి ఇంద్రియాలను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. తీవ్ర సంఘర్షణ అంటే ఇప్పుడు ఇంద్రియాల ద్వారా ఆకర్షితులు అవుతున్నారు అంటే ఇంద్రియాలు ఏవేవి చెప్పండి? హరే కృష్ణ. ఇంద్రియాలు కళ్ళు, నోరు, నోరు, చెవులు, చర్మము అని 6 అంటున్నారు. మనస్సుతో వెరీ గుడ్, వెరీ గుడ్, హరి బోల్. ఎస్. సో ఈ 6 ఇంద్రియాలని ఎప్పుడు ఏదో కావాలని కోరుకుంటాయి కదా అవి, అవునా కాదా? ఒక చిన్న పిల్లవాడు, ఆ చిన్న పాపాయి మనం గుడిలో లైన్లో వెళ్తుంటే చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంది వాళ్ళ అమ్మ ఒడిలో,
మనకి ముద్దు ఆడాలనిపిస్తుందా లేదా? అవునా? మన మనస్సు చెప్తుంది చాలా ముద్దుగా ఉంది, కానీ వెంటనే వెళ్ళేసి మనం మన పిల్లల్ని ముద్దాడినట్టు ముద్దాడడానికి వెనకాడతాం. అవునా కాదా? వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ స్పర్శ అనేది ఏదైతే మన ఇంద్రియం చెప్తుందో, అంటే మన బుద్ధి అక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. మన బుద్ధి చెప్తుంది, లేదు అది తప్పు, నువ్వు కళ్ళతోనే ఆస్వాదించు ఆ అమ్మాయి అందాన్ని, ఆ అబ్బాయి అందాన్ని, కానీ అలా ఇమోషనల్ అవ్వద్దు అని బుద్ధి ఆపుతుంది అనమాట. ఇదే విధంగా పెద్దవాళ్ళతో కూడా అయితే అవ్వచ్చు. మనం ఇప్పుడు యూత్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో ఇది స్పర్శ జ్ఞానం అంటారు దీన్ని. స్పర్శించాలి, ఏదైతే చాలా ఇష్టమో మనకి స్పర్శించాలనిపిస్తుంది, అంత పిచ్చి ఉంటుంది అనమాట. మనం భగవంతుణ్ణి కూడా, ఇప్పుడు భగవంతుణ్ణి స్పర్శించవచ్చా? హరే కృష్ణ. అర్చక విగ్రహాలు ఉంటాయి కదా గుళ్ళో, లేదు కదా, మనం పంపించరు, చేస్తూ ఉంటారు కదా. కానీ భగవంతుడు వెలుపలికి వచ్చినప్పుడు, ఊరేగించేటప్పుడు ఎగబడి పట్టుకుంటాం కదా పాదాలు గాని ఏదైనా గాని, పల్లెకీలో అక్కడ ఇక్కడ చేస్తామా చెయ్యమా? మన జగన్నాథుని కూడా అందరూ వచ్చిన వాళ్ళంతా అందినంత వరకు కాళ్ళకి చేతులకి దండం పెట్టుకుంటారు. అంటే ఏంటి? స్పర్శించడం అనేది మనకు ఒక కోరిక అన్నమాట. ఎప్పుడు వస్తుంది ఆ కోరిక అంటే, చాలా ఇష్టమైనప్పుడు భగవంతుణ్ణి. అంటే మనకి బాగా ఇప్పుడు సనాతన అనే పదం ఇక్కడ వాడినప్పుడు, శ్రీల ప్రపాదికి జై, ఆయన ప్రపాదులు వారు ఇక్కడ పర్పట్లో చెప్తున్నారనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే నిత్యం అన్నమాట. భగవంతుడు నిత్యంగా ఆయన అంశాలం అయినందుకే మనకి ఇవన్నీ కూడా అలా చెయ్యాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు చెప్తారు విగ్రహాలని ముట్టుకోవద్దు, ఎందుకు ముట్టుకోవద్దు అని అంటే, మనం పవిత్రంగా ఉండం కాబట్టి పూర్తిగా టచ్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అయినా కానీ మన మనసు ఊరుకోదనమాట. అందినంత వరకు మనం దండం పెట్టుకోవాలి, టచ్ చేయాలి అని అనిపిస్తుంది. సో ఇలా అన్నమాట, ఇంద్రియాలు ఈ విధంగా కోరుకుంటాయి. మంచి కోరికలు ఉంటాయి, చెడు కోరికలు కూడా ఉంటాయి. కానీ బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు వాటినన్నింటినీ ఆపేది చేస్తుంది. సో ఎందుకు ఈ కోరికలు పుడతాయి అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు అని అంటే, ఇక్కడ ఇవి ఎందుకు పుడతాయి మనకి? బికాస్ ఆఫ్ బద్ధ జీవనము, కండిషన్ సోల్స్. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, మనం జైల్లో ఉన్నాం మనం. సో ఆ కండిషన్స్ ని దాటుకొని వెళ్ళలేం కాబట్టి ఈ ఉన్న దాంట్లోనే మనం అనుభవించాలి అని ఒకటి అనుకుంటాం. ఇంకొకటి త్రిగుణాల వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా భౌతిక ప్రపంచం వల్ల కూడా కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ని తీవ్ర సంఘర్షణ కావించు, అంటే ఇవన్నీ చాలా పోరాడుతున్నారు నా పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ తోని అని భగవంతుడు అంటున్నాడు అనమాట ఇక్కడ. సో నా శాశ్వత అంశాలు అయినప్పటికీ కూడా ఇలా జరుగుతుంది, బికాస్ బద్ధ జగత్తు బద్ధ జీవనం. ఓకే, ఇక్కడ వరకు ఈ శ్లోకంలో మనకి అర్థం తెలిసి ఉంది. అయితే మనం ఇంకొక చిన్న విషయం మనం చూద్దాము. భగవంతుడి యొక్క అవతారాలు ఏమేమి ఉన్నాయో చెప్పగలరా? అవతారాలు ఉన్నాయి. మనం అవతారాలు అనగానే రాముడు అంటాము, నరసింహ, వామన, అవతారం, కృష్ణ, వరుసగా చెప్పుకుంటే చాలా అవతారాలు వచ్చాయి. అంటే ఇప్పుడు కృష్ణుడి నుండి విష్ణుమూర్తి వచ్చాడు అని చెప్పుకుంటారు. ఓకే, విష్ణువులు కూడా మళ్ళీ ముగ్గురు కదా. ఆ విధంగా కృష్ణుడే మనకి అవతారాలు చేస్తున్నప్పుడు ఆయన అంశమేనా కాదా? ఎక్కడ నరసింహ అవతారం కానీ, లేకపోతే రామావతారం కానీ, ఇవి ఉదాహరణలు తీసుకుంటే, ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా కృష్ణుడే. సో కృష్ణుడి యొక్క అంశాల మాతాజీ కంప్లీట్లీ కృష్ణుడే అన్నమాట. ఓకే, సో కంప్లీట్లీ కృష్ణుడే. కానీ మనము వీఆర్ ఓన్లీ స్మాల్ 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 పార్టికల్స్ లాగా. అర్థమైందా? సో మనం కూడా అంశాలే అని చెప్తున్నాడు కృష్ణుడు. అవి అంటే అవతారాలు కూడా అంశాలే. మరి ఇలాంటి సమయంలో మనం భగవంతుడు అని మనం అనుకోవచ్చా?
అనుకోరాదు. అనుకోకూడదు మాతాజీ. ఎందుకంటే మన కోరికలు ఎన్నో ఉన్నాయి, మనం ఎంతో అపవిత్రం అయిపోయాము. ఎందుకు అని అంటే చిన్న స్వతంత్రం ఇచ్చాడు భగవంతుడు. వీడికి ఈ కోరిక ఉంది, సరే వెళ్ళు నాయనా నువ్వు ఆడుకో, నువ్వు భూలోకానికి వెళ్ళి నువ్వు ఈ కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీర్చుకో అని పంపిస్తాడు. సో కానీ ఆ స్వతంత్రాన్ని మనం తీసేసుకొని భగవంతుడిని పూర్తిగా మర్చిపోయామన్నమాట. భగవంతుడి దగ్గర నుంచి మనం వచ్చాము అనేది పూర్తిగా మర్చిపోవటం అనేది జరిగింది. సో విభిన్న అంశము అని అంటారు. అందుకనమాట ఈ అంశాన్ని ఏమంటారు, విభిన్న అంశం, వేరేది అనమాట, వేరే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. సో మనమందరం కూడా భగవంతులం కాదు. మరి భగవంతుడు నా భక్తి చెయ్యండి అని చెప్పాడు, మనసులో నన్నే పెట్టుకోమన్నాడు, రోజంతా పూజ నవవిధ భక్తి చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పాడు కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది లాస్ట్కి? ఆ భక్తుల్ని ఏమంటారు? శుద్ధ భక్తి. శుద్ధ భక్తులు. ఈ శుద్ధ భక్తులందరూ ఎక్కడ పోతారు? వాళ్ళని మహాత్మాస్ అని కూడా అంటారు, 10వ చాప్టర్లో చెప్తారు. సో ఈ మహాత్ములందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? గోలోకానికి వెళ్ళిపోతారు. వెరీ గుడ్. సో బ్రహ్మభూతంకి కూడా పోరు వాళ్ళు, గోలోకానికి పూర్తిగా అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఇదే శరీరంతో ఇట్లే పోతారా? హరే కృష్ణ. చూస్తుంటారు కదా ఎవరైనా స్వామీజీలు గాని పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు ఖననం అంటే కూర్చడం గాని కాల్చడం గాని చేస్తుంటారా లేదా? జ్యోతి రూపంలో పోతారని తెలుసు. సటిల్ బాడీ పోతుంది. సటిల్ బాడీ అంటే ఇదేదైతే పంచభూతాలతో చేయబడిందో ఆ బాడీ ఇక్కడే వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. కానీ ఇలా శుద్ధ భక్తులకి ఒక దివ్య రూపం, దివ్య బాడీ, దివ్యమైన శరీరం ఇస్తారనమాట. ఏమి ధామానికి పోయినప్పుడు అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు అలా ఏముండదు. కృష్ణుడు ఒక్కడే మగవాడు, కృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు. మిగతా వాళ్ళందరూ చతుర్భుజ ఆకారం విష్ణు రూపం మనకు తెలుసు కదా, తెలుసా? 2 కాళ్ళు 2 చేతులు ఉండేది చతుర్భుజాకారం. 4 చేతులు ఉండేది చతుర్భుజాకారం అని అంటారు. అంటే ఈ చతుర్భుజాకారం ఇస్తారంట. ఆధ్యాత్మిక శరీరాన్ని మనకు దొరుకుతుంది అనమాట. దొరికి ఇంకప్పుడు కృష్ణుడి సేవ మనము చేసుకోవచ్చు అని చెప్తుంటారు అనమాట. సో ఇలాంటి ఈ శరీరంతోనే మనం ఏం వెళ్ళం. కాకపోతే అక్కడక్కడ కొన్ని చెప్తారు మన ఆచార్యులు ఏమి అని అంటే, ఎందుకు ఈ దాసి అనేది, ఎప్పటికైనా మనం కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాము, కృష్ణుడి యొక్క అంశలము, కృష్ణుడికి దాసీలము అని మనం గుర్తుపెట్టుకోవాలని ఇలా దాసి అని పేరు ఇస్తారనమాట. ఈ పేరుతోని మనం వెళ్ళినట్లయితే ధామ్కి చాలా ఈజీగా అబ్జార్ప్షన్ అనేది అవుతుంది, అంటే కృష్ణుల్లో తీసుకోవడం అనేది వస్తుంది. అయితే మనకి కొన్ని సినిమాలు ఇలా జ్యోతి వెళ్ళిపోయినట్టు, లీనం అయిపోయినట్టు ఇవన్నీ చూపిస్తారు, కానీ భగవద్గీతలో అలా ఎప్పుడు చెప్పలేదు, ఇలా జ్యోతిలాగా వెళ్ళిపోతారు, లీనం అయిపోతారు అని చెప్పేసి. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనము 8వ 7వ క్యాంటో తీసుకుంటే అజామిలా స్టోరీ ఉంటుంది. దాంట్లో స్పష్టంగా చెప్తారనమాట. ఏంటి అంటే భగవద్ధామానికి వెళ్ళాలంటే అంత్య నారాయణ అని అంటే ఆ నారాయణ పిల్లవాడిని పిలుస్తాడు కదా అతను. సో ఆ విషయంలో అతనికి వేరే శరీరం ఇచ్చి విష్ణుదూతలు వచ్చి తీసుకుని వెళ్తారనమాట. అంటే ఆత్మ చనిపోతుందా? లేదు, చావు అనేది వంటించలేరు, చింపలేరు. ఇవన్నీ కూడా మనం 2వ దాంట్లోనే వంట పట్టించుకున్నాం, అంటే తెలుసుకున్నాం కదా. సో అదే అన్నమాట. అందుచేత ఎలా సో జీవులు, ఇవన్నీ జీవులు ఈ బద్ధ జీవితంతోని ఈ బద్ధ లోకానికి వచ్చారు. కానీ వీళ్ళందరూ బికాజ్ ఆఫ్ ఏంటి అంటే ఆ కామం నుంచి, ఇంద్రియ తృప్తి కోసం అన్ని చిక్కుల్లో పడ్డారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం టకా చదివిద్దాం, ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మధ్యలో అడుగుతూ ఉండండి. కొన్ని వర్డ్స్ ఏవైతే చెప్పారో శ్రీల ప్రభుపాదుల వారు, అవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇంకా డౌట్స్ ఉంటే అడగచ్చు.
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనుష్యానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశాలు. బద్ధ జీవనం కారణంగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. హరే కృష్ణ. స్టార్ట్ అమ్మా. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. పద్యం చదవనా మాతాజీ? శ్లోకము శ్లోకం చదవండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ అనువాదం. సరిత మాతాజీ. ఓకే, అనువాదం సరిత మాతాజీకి ఇస్తారా మాతాజీ? చదవండి, మీరు చెప్పండి. ఇంకా వరుసగా మీరు చెప్పండి. సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనం కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ గావించుచున్నారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ జగదీష్ మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను బుక్ లో చదవచ్చా మాతాజీ? చదవండి, పర్వాలేదు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో జీవుని రూపం స్పష్టంగా ఇవ్వబడింది. అతడు నిత్యంగా భగవంతుని విభిన్నాంశ. బద్ధ జీవనంలో అతడు వ్యక్తిత్వం పొందుతాడని, ముక్త స్థితిలో భగవంతునితో ఏకమవుతాడని కానే కాదు, అతడు శాశ్వతంగా విభిన్నాంశ. సనాతన అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. వేదవాక్కును బట్టి భగవంతుడు ప్రకటమై అపరిమిత రూపాలలో విస్తరిస్తాడు. వాటిలో ప్రధాన విస్తారాలే విష్ణుతత్వాలని చెప్పబడతాయి. ఇక అల్ప విస్తారాలు జీవులుగా చెప్పబడతారు. ఇంకొక రకంగా చెప్పాలంటే విష్ణుతత్వాలు స్వీయ విస్తారాలు కాగా జీవులు విభిన్న విస్తారాలు. స్వీయ విస్తారాల ద్వారా అతడు శ్రీరాముడు, నృసింహదేవుడు, విష్ణుమూర్తి, వైకుంఠ లోకాలలోని అధిష్టాన దైవాల వంటి అనేక రూపాలలో ప్రకటమవుతాడు. విభిన్న అంశాలైన జీవులు శాశ్వతంగా దాసులు. భగవంతుని స్వీయ విస్తారాలు అంటే దేవదేవుని వ్యక్తిగత రూపాలు ఎప్పుడూ ఉంటాయి. అదేవిధంగా విభిన్నాంశ జీవులు కూడా తమ రూపాలను కలిగి ఉన్నారు. భగవదాంశాలుగా జీవులు ఆ దేవదేవుని గుణాంశాలను కలిగి ఉన్నారు. వాటిలో స్వాతంత్రం ఒకటి. ప్రతి జీవుడు వ్యక్తిగత అంశంగా అంటే వ్యక్తిగత ఆత్మగా స్వీయ వ్యక్తిత్వాన్ని, సూక్ష్మమైన స్వతంత్రాన్ని కలిగి ఉన్నాడు. ఆ స్వతంత్ర దుర్వినియోగం ద్వారానే అతడు బద్ధాత్ముడవుతాడు. స్వతంత్రపు సద్వినియోగం ద్వారా అతడు సర్వదా ముక్తుడై ఉంటాడు. ఈ రెండింటిలో దేనిలోనైనా సరే అతడు గుణరీత్యా భగవంతునిలాగా నిత్యుడు. ముక్త స్థితిలో అతడు భౌతిక స్థితి నుండి ముక్తుడై ఉంటాడు. భగవంతుని దివ్యమైన సేవలో నెలకొని ఉంటాడు. కాగా బద్ధ జీవనంలో అతడు ప్రకృతి త్రిగుణాల ఆధిపత్యం క్రింద ఉంటాడు. భగవంతుని దివ్యమైన సేవను మరిచిపోతాడు. తత్ఫలితంగా అతడు భౌతిక జగత్తులో తన జీవనాన్ని కొనసాగించడానికి తీవ్రమైన సంఘర్షణ చేయవలసి ఉంటుంది. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. బాగా చదివారు, చాలా బాగా చదివారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా? ఈ స్క్రీన్ మీద నుంచి చదువుతారా ఎవరన్నా? జయశ్రీ మాతాజీ లైన్ గా ఉన్నారు మాతాజీ. ఇంకా ఓకే, జయశ్రీ మాతాజీ. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. స్క్రీన్ మీద చదవండి అమ్మా. స్క్రీన్ మీద చదువుతారా, బుక్ లో చదువుతారా? మాతాజీ స్క్రాల్ చేయాలి మాతాజీ. లేదు, నేను అది మళ్ళీ చదివిద్దామని. ఇందాక స్క్రీన్ మీద చదవలేదు కదా, అందుకే. ఈ శ్లోకం నందు జీవుని యథార్థమునకు మీ వాయిస్ రావట్లేదమ్మా. హరే కృష్ణ మాతాజీ. వినిపించట్లేదు. ఇప్పుడు వస్తుందమ్మా. ఈ
లోకమునందు జీవుని యథార్థమునకు ఈ జీవుడు దేవాది దేవుని శాశ్వతము అనగా అతడు బద్ధ జీవితమునందు వ్యక్తిత్వము కలిగిన ముక్త స్థితి యందు ఆ దేవాది దేవునితో ఐక్యమగునని అర్థము కాదు. ఐక్యమని అర్థము కాదు. అతడు శాశ్వత దేవాది దేవుని నుండి విడివడి ఉండును. ఈ విషయమే సనాతనము అను పదము ద్వారా స్పష్టపరచబడింది. స్పష్టంగా చెప్పడం అన్నమాట. స్పష్టపరచబడినది. వేదములను అనుసరించి దేవాది దేవుడు అసంశాకములైన రూపములు విస్తరించుచుండును. వానిలో స్వరూపాంశము విస్తారణములు విష్ణువు తత్వములనియు జీవులనియు విభిన్నాంశములనియు చెప్పబడును. అనగా విష్ణుతత్వములు స్వాంశ విస్తారములుగా, జీవులు విభక్త విభిన్నాంశము మరియు శాశ్వత సేవకులు. హరిబోల్ మాతాజీ, హరిబోల్ మాతాజీ, మీరు ఆగండి. లలిత మాతాజీ. నెక్స్ట్ లలిత మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు దగ్గర నుంచి చదవండి అమ్మా. లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి చదవండి. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణములచే రామూలతో వైకుంఠ లోకంలందు వ్యక్తమవుచుండును. విభిన్నాంశముల మాతాజీ ఒక లైన్ ఇచ్చిపెట్టిండ్రు. రాముడు, నరసింహుడు, దేవుడు అని, విష్ణుమూర్తి అని చదవాలి. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణములచే రాముడు, నరసింహ, దేవుడు, విష్ణుమూర్తి ఇంకను అనేక వైకుంఠాధిపతులుగా వివిధ రూపములతో వైకుంఠ లోకములందు వ్యక్తమగుచుండును. విభిన్నాంశములైనట్టి జీవులు శాశ్వతముగా తమ వ్యక్తిత్వములను కలిగి ఉండును. దేవాది దేవుని స్వరూపాంశ విస్తరణలు నిత్యములై ఉండినట్లే భగవానుని విభిన్నాంశములైన జీవులు కూడా తమ వ్యక్తిత్వములను కలిగి ఉండును. దేవాది దేవుని విభిన్నాంశములుగా జీవులు భగవానుని గుణ లక్షణములను స్వల్ప మాత్రము కలిగి ఉండును. అట్టి లక్షణములలో స్వాతంత్ర్యమనున్నది ఒకటి, అనగా ప్రతి జీవి కూడా సొంత వ్యక్తిత్వము మరియు స్వల్పమైన స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాడు. అట్టి స్వల్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుట చేతనే అతడు బద్ధుడగును. సద్వినియోగపరచుటచే విముక్తుడగుచుండును. ఈ బంధ ముక్తి స్థితులనేది రెండింటి అందును జీవాత్మ దేవాది దేవునితో గుణైక్యమును శాశ్వతంగా కలిగి ఉండును. ముఖ్యస్థితి యందు అతడు ఈ భౌతిక స్థితి నుండి విముక్తుడై శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవ యందు నెలకొని ఉండును. కానీ బద్ధ స్థితి యందు భౌతిక ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవను విస్మరించుచు దానికి ఫలితముగా అతడు ఈ భౌతిక జగత్తినందు తన జీవిత మునకై తీవ్ర సంఘర్షణను కావింపవలసి వచ్చును. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఎక్కడి నుంచి చదవాలి మాట్లాడి? మనస్సు మానవులు సునకములు, మానవులు సునకములు, మార్చలములు, జంతువుల వంటి జీవులే కాకుండా భౌతిక జగత్తును పరిపాలించు శివ, విష్ణు కూడా శ్రీకృష్ణ భగవానుని అంశ. భగవానుని అంశలందరూ శాశ్వత వ్యక్తీకరణలే కానీ తాత్కాలిక వ్యక్త రూపములు కావు. ఇక్కడ తీవ్రముగా సంఘర్షణము చేయుచుండునను అర్థము కలిగిన కర్షతియను పదము మిక్కిలి ప్రధానమైనది. బద్ధ జీవుడు ఇనుప గొలుసులతో బంధింపబడినట్లుగా అతడు తన అహంకారముచే బంధింపబడి ఉన్నాడు. భౌతిక జీవితమునందు
అతనిని నడిపించు ముఖ్య సాధనము మనస్సు. ఇంద్రియములలో ముఖ్యమైన అట్టి మనస్సు సత్వగుణము నందున్నప్పుడు అతను కార్యములు యోగ్యమైనవిగా ఇండును. రజోగుణము నందున్నప్పుడు అతని కార్యములు దుఃఖపూరితములై ఇండును. మనస్సు తమోగుణము నందున్నప్పుడు అతడు జంతు జాతులందు ప్రవేశించును. ఈ శ్లోకమున బద్ధజీవులు మనస్సు ఇంద్రియములతో కూడిన భౌతిక దేహంతో కప్పబడి ఇందురనియు, ముక్తులైనప్పుడు అట్టి భౌతిక ఆచ్ఛాదనము నశించి అతని ఆధ్యాత్మిక దేహము వ్యక్తమగుననియు స్పష్టమగుచున్నది. మార్తాందినాయన శృతి నందు తవా ఏష బ్రహ్మనిష్ట ఇదం శరీరం మధ్యమతి శుజ్య బ్రహ్మాపి సంపథ్య బ్రాహ్మణ పశ్యతి బ్రాహ్మణ శృణోతి బ్రాహ్మణైవేదం సర్వమను భవతి. జీవుడు భౌతిక దేహచ్ఛాదనమును విడిచి ఆధ్యాత్మిక జగత్తును చేరినప్పుడు తన ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని అట్టి ఆధ్యాత్మిక దేహంతో అతడు దేవాది దేవుని ప్రత్యక్షముగా దర్శింపగలడు. దేవాది దేవునితో ముఖాముఖి. సుభద్ర మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుభద్ర మాతాజీ. హరే కృష్ణ. హరే సుభద్ర కృష్ణ. మాత. దేవాది దేవునితో ముఖాముఖి సంభాషింపగలడు, వినగలడు మరియు అతనిని యథార్థంగా అవగాహన చేసుకోగలడు అని తెలుపబడింది. వసంత యాత్ర పురుష సర్వే వైకుంఠమూర్తయ అని శ్రీమద్ భాగవతం నందు తెలుపబడినట్లు భగవద్ధామమును ప్రతి ఒక్కరూ దేవాది దేవుని దేహం వంటి లక్షణము గల దేహములను కలిగి ఉందురు. దేహ నిర్మాణమునకు సంబంధించినంత వరకు ముక్త జీవులకును మరియు విష్ణుమూర్తులకును నడుమ ఎట్టి భేదమును లేదు. అనగా ముక్తి నొందిన పిమ్మట జీవుడు దేవాది దేవుని కృపతో ఆధ్యాత్మిక దేహమును పొందగలను. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ హేమారాణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకమున మమై వాంశ దేవాది దేవుని విభిన్నాంశము అను పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇక్కడ దేవాది దేవుని అంశభాగము అనగా భిన్నమైన భౌతిక వస్తువు యొక్క విరిగిన ఏదో భాగము వంటిది కాదు. ఆత్మను ఛేదించవలెనని ఛేదించలేమని ద్వితీయాధ్యాయం నుండి మనము తెలుసుకుంటిమి. కనుక ఈ అంశ భాగమును భౌతికముగా అవగాహన చేసుకొనుట సాధ్యము కాదు. ఆత్మ ముక్కలుగా చేయబడి తిరిగి అతుకుటకు వీలయ్యేది భౌతిక పదార్థము కాదు. సనాతన అనేది సంస్కృత పద్య ప్రయోగము వాడబడుటచే ఆ భౌతిక భావనము ఇక్కడ సరిపోదు, అది నిత్యమైనది. పద్మ ప్రయోగము వాడబడుటచే పద ప్రయోగము వాడబడుటచే ఆ భౌతిక భావము ఇక్కడ సరిపోదు, అది నిత్యమైనది. ప్రతి దేహమునందును దేవాది దేవుని అంశమున దేహినోస్మిన్ యదా దేహే అను శ్లోకము ద్వారా ప్రతి దేహమునందును దేవాది దేవుని అంశమైన ఆత్మ నిలిచి ఉండును కూడా తెలుపబడినది. అట్టి అంశభాగము దేహబంధము నుండి విముక్తి నొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు ఏదేని ఒక ఆధ్యాత్మిక లోకమున తన పూర్వపు ఆధ్యాత్మిక దేహమును
పునరుద్ధరించుకొని దేవాది దేవుని సహచర్యమును అనుభవించును. బంగారం నందలి భాగము కూడా బంగారమే అయిన దేవాది దేవుని అంశమైనందున జీవుడు అతనితో గుణైక్యమును కలిగి ఉండును. ఇక్కడ మనము అవగాహనము చేసుకోనవలెను. హరే కృష్ణ. హరి బోల్ హరి. థ్యాంక్ యూ. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ హ్యాండ్ రైజెస్ ఉన్నాయా? ఉన్నాయి మాతాజీ, ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. ఇంకా సూర్యకళ మాతాజీ, ఇందు మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు చేత కొంచెం కొంచెం చదివిద్దాము. హరే కృష్ణ. సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసి. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ చదవండి మాతాజీ. ఈ శ్లోకమున. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకమున మమై వాంశ దేవాది దేవుని విభిన్నాంశము అను పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇక్కడ దేవాది దేవుని అంశ భాగము అనగా భిన్నమైన భౌతిక వస్తువు యొక్క విరిగిన ఏదో భాగము వంటిది కాదు. ఆత్మను ఛేదించలేమని ద్వితీయాధ్యాయము నుండి మనము తెలుసుకుంటుమి. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇందు మాతాజీ. ఇందు మాతాజీ కనుక. ఇందు మాతాజీ హరే కృష్ణ. ఓకే. విజయలక్ష్మి మాతాజీ ఓకే వచ్చారు. ఇందు మాతాజీ చదవండి. మాతాజీ. హరే కృష్ణ. కనుక ఈ అంశ భాగము 4వ. ఓకే మాత. హరే కృష్ణ మాతాజీ. కనుక ఈ అంశ భాగమును భౌతికముగా అవగాహన చేసుకొనుట సాధ్యము కాదు. ఆత్మ ముక్కలుగా చేయబడి తిరిగి అతుకుటకు వీలయ్యేది భౌతిక పదార్థము కాదు. సనాతన అనేది సంస్కృత పద ప్రయోగము వాడబడుటచే ఆ భౌతిక భావనము ఇక్కడ సరిపోదు. అది నిత్యమైనది. ద్వితీయాధ్యాయపు ఆరంభమున దేహినోస్మిన్ యదా దేహే అనే శ్లోకము ద్వారా ప్రతి దేహమునందును దేవాది దేవుని అంశయైన ఆత్మ నిలిచియుండునని కూడా తెలుపబడినది. అట్టి అంశభాగము దేహబంధము నుండి విముక్తి నొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు ఏదేని ఒక ఆధ్యాత్మిక లోకమున. మాతాజీ విజయలక్ష్మి మాతాజీ. అట్టి అంశ భాగం దగ్గర నుంచి. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. ఓకే. విజయలక్ష్మి. దేహమునందు నుండి విముక్తి పొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు ఏదేని ఒక ఆధ్యాత్మిక లోకమున తన పూర్వపు ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని దేవాది దేవుని సాహచర్యమును అనుభవించును. బంగారమునందలి భాగం కూడా బంగారమే అయినట్లు దేవాది దేవుని అంశ అయినందున జీవుడు అతనితో గుణైక్యమును కలిగి ఉండునని ఇక్కడ మనము అవగాహన చేసుకునవలెను. బబిత మాతాజీ ఉన్నారు. మాతాజీ ఎక్కడ నుంచి చదవాలి మాతాజీ? ఒక్క నిమిషం, ఫస్ట్కి వెళ్దాం. ఇక్కడ నుంచి చదవండి. ఈ శ్లోకం నందు జీవుని యథార్థమునకు ఈ జీవుడు దేవదేవుని శాశ్వతాంశము అనగా అతడు బద్ధ జీవితమునందు వ్యక్తిత్వమును కలిగి ముక్త స్థితి అందు ఆ దేవదేవునితో ఐక్యమగునని అర్థము కాదు. అతడు శాశ్వతముగా దేవదేవుని నుండి విడివడియే యుండును. ఈ విషయమే సనాతన అను పదము ద్వారా స్పష్టపరచబడినది. వేదములను అనుసరించి దేవాది దేవుడు అసంఖ్యాకములైన రూపములుగా విస్తరించుచుండును. వానిలో స్వరూపాంశ విస్తరణలు విష్ణు తత్వములనియు జీవులనియు విభిన్నాంశములనియు చెప్పబడును. అనగా విష్ణు తత్వములు స్వాంశ విస్తరణములు కాగా జీవులు విభిన్నాంశ విస్తరణలు మరియు శాశ్వత సేవకులు. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణములచే రాముడు, నృసింహదేవుడు, విష్ణుమూర్తి ఇంకను అనేక వైకుంఠాధిపతులుగా వివిధ రూపాలతో వైకుంఠ లోకమునందు వ్యక్తమగుచుండును. విభిన్నాంశములైనట్టి జీవులు శాశ్వతముగా తమ వ్యక్తిత్వములను కలిగి ఉండును. దేవాది దేవుని స్వరూపాంశ
జీవ స్వరూపాంశ విస్తరణలు నిత్యములైన ఉండునట్లే భగవానుని విభిన్నాంశములైన జీవులు కూడా తమ వ్యక్తిత్వమును కలిగి ఉందురు. దేవాది దేవుని విభిన్నాంశులుగా జీవులు భగవానుని. హరి బోల్ మాతాజీ. We will stop here. Thank you. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, శ్రీదేవి మాతాజీ అందరూ అయిపోయారు కదా? ఎస్ మాతాజీ, అందరు అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీరందరూ చాలా ఉత్సాహం చూపించారు చదవడానికి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ మీరందరూ కూడా ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏదన్నా పదం అర్థం కాలేదా, ఈ సారాంశంలో ఏం అర్థం కాలేదు, ఆ డౌట్ లేదు అనుకుంటే మీరే చెప్పాలి ఇప్పుడు. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీకి ఒక డౌట్ వచ్చింది, చెప్పండి అమ్మా. మాతాజీ నాకు కొంచెం వినిపించలేదు, మీ మైక్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. కర్షతి మీనింగ్ అడుగుతోంది మాతాజీ. కర్షతి, ఓకే. ఇక్కడ అదొక వర్డ్ మనం పట్టించుకోలేదు అనుకుంటా. తీవ్ర సంఘర్షణ చేస్తుండిరి. తీవ్ర సంఘర్షణ. దేనికోసం సంఘర్షిస్తున్నారు, దేనికోసం మనం పోట్లాడుకుంటున్నాం? ఇక్కడ ఏదైతే టెంపరీయో అది పర్మనెంట్ అనుకొని దాని గురించి సంఘర్షణ పడుతున్నాం, అవునా కాదా? మీరు ఆ షాప్ లో ఉన్నారు, ఈ రోజు ఇంత అమౌంట్ వస్తే బాగుండు అని తెల్లవారు అనుకుంటారు, ఈవినింగ్ అయ్యేసరికి లెక్కలేసుకుంటారా? కదా, అట్లీస్ట్ ఒక 1000 రావాలి అనుకున్నప్పుడు మీకు మరీ 500 వచ్చాయి అనుకోండి, సగానికి సగం రేపన్నా పూరించుకోవాలి అని అనిపిస్తుంది కదా. సో ఇలాంటివి, దీన్ని సంఘర్షణ అని అంటారు. ఓకేనా? ఓకే. ప్రకృతిస్థాని కర్షతి, తీవ్ర సంఘర్షణ ఎదుర్కొంటున్నారు అని శ్రీకృష్ణ భగవానుడు బాధపడుతున్నాడు, నా పిల్లలకి ఇంత కష్టం వచ్చింది అని. ఎలాగైతే మనం స్కూల్కి పంపిస్తాము, హాస్టల్ పంపిస్తాము, మన పిల్లలకి ఏదో బాధ వచ్చేసింది అని అనుకుంటాం కదా, ఆ విధంగా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఎవరికైనా? ఏమీ లేకపోతే నాకు ఈ రెండిటికి తేడా అర్థం కాలేదు, మీరు చెప్పండి. స్వరూపాంశ, విభిన్నాంశ. హ్యాండ్ రేస్ చేయండి, ఎవరు ఏమి అరవద్దు. హ్యాండ్ రేస్ చేయడానికి. స్వరూపాంశ, విభిన్నాంశ, జస్ట్ తేడా చెప్పండి అంతే. ప్రభావతి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు మాతాజీ. హరే కృష్ణ. సుమతి మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణాం. స్వరూపం అంటే కృష్ణ భగవానుడు స్వరూపుడు, విభిన్నాంశం అంటే మనం అనే మన బద్ధజీవులు అని నాకు అర్థమవుతుంది మాతాజీ. ఓకే, ఒక ఉదాహరణ ఇవ్వండి స్వరూపాంశకి. ఆయన నృసింహుడు, వామన అవతారము, అవన్నీ అవతారాలు ఎత్తాడు కదా. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ జగదీష్ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, మీరు చెప్పండి మీ వర్షన్ ఏంటో. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ అవతారాలు, నృసింహదేవుడు, అవన్నీ అవతారాలు ఆయన విభిన్న అంశాలు, ఆయన స్వరూపాలు. స్వరూపం, ఎస్. విభిన్న అంశం అంటే మనము బద్ధజీవులు. మరి బ్రహ్మ, విష్ణు వాళ్ళందరూ శివుడు వీళ్ళంతా ఏకోపకు చెందుతారు మాతాజీ. వాళ్ళందరూ కూడా విభిన్న అంశాల కిందే వస్తారు. అంటే విష్ణుమూర్తి, కృష్ణుడి విభిన్న అంశాలు. అవును, వాళ్ళు కూడా బద్ధజీవులు లాగానే మాతాజీ. అంటే క్రియేషన్ వాళ్ళని లీడర్షిప్స్ ఇచ్చారు, కానీ వాళ్ళకి కూడా అంతం అనేది ఉంటుంది. ఈవెన్ బ్రహ్మకి కూడా అంతం అనేది ఉంటుంది అన్నమాట. ఈ అవతారాలు కృష్ణుడికి అనేది అంతము, ఆది అనేది ఏమీ ఉండదు అన్నమాట. అవి కృష్ణుడికి. హరే కృష్ణ. ఓన్లీ కృష్ణుడికి ఆది అంతం ఉండదు, మిగతా వాళ్ళకి అందరికీ ఉంటుంది. ఎస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. బంగారంతో పోల్చారు, దేన్ని పోల్చారు, ఎందుకు? భాష్యంలో
హ్యాండ్ రేస్ చేయండి. ప్రభావతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ మళ్ళీ. వేరే వాళ్ళని అడుగుదాం, సేమ్ హ్యాండ్స్ వస్తే కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క దాన్ని బట్టి ఆయనను బంగారంతో పోలుస్తారు మాతాజీ. ఇంకా అంతవరకే తెలుసు. అంతవరకేనా? ఇప్పుడు అంశలం, మనం కూడా అంశలం అన్నారు కదమ్మా. సరే, ఆయన లక్షణాలు ఉంటే మనల్ని అంటారు మాతాజీ. ఆయన యొక్క లక్షణాలు మనకు లేవు మాతాజీ. మనకు ఎస్ మాతాజీ, ఆ పాయింట్స్ కూడా ఉన్నాయి మనలో. కృష్ణుడు ఎలాంటి వాడు, షడైశ్వర్యాలు గలవాడు, అవి మనలో ఉన్నాయి అని చెప్తున్నారు బంగారంతో పోల్చి. బంగారం యొక్క చిన్న తునక కూడా బంగారమే కదా. సో అవి ఉన్నాయి, కానీ త్రిగుణాల శక్తి వల్ల ఇంకేంటి కోరికలతో మాతాజీ, కోరికలు, ఇంద్రియాలు, వీటి వల్ల కప్పబడినాం కాబట్టి బద్ధజీవులం అయిపోయి ఆ విధంగా జైల్లో ఉన్నట్టు, అంటే భగవంతుడినే మర్చిపోయి అలా ఉంటాము అని చెప్తున్నారు. సరే ప్రభావతి మాతాజీ, మీరేమనుకున్నారు? మీ ఆన్సర్ చెప్పండి. అదే ఈ ఇంద్రియాలతో, ప్రకృతితో మనం అంతా కప్పబడి ఉన్నాం. ఈ సంఘర్షణతో మనం ఉన్నాము. అదే బంగారు చిన్న ఇంత తుచ్చమైన, ఇంత తక్కువైనా సరే ఆయన అంటారు కదా, ఈ చిన్న ముక్క అయినా బంగారే. అది ఆయన అంశులమే కాబట్టి మనం కూడా షడ్విభూతులను కలిగి ఉన్నాము. కానీ ఈ త్రిగుణాలు, ఈ ఇంద్రియాలతో మనం ఈ కోరికలతో సంఘర్షణ అవుతున్నాము అని నాకు అర్థం. థ్యాంక్ యూ మాతాజీ, కరెక్టే మీరు చెప్పింది. అంటే బంగారం లాంటి గుణాలు, ఇప్పుడు ఎవరినైనా పోలిస్తాం కదా, అమ్మ బంగారం లాంటోడు, ఎంత మంచోడు. సామాన్యంగా చిన్నపిల్లల్ని బంగారం బంగారం అని పిలుస్తుంటాం కదా. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళని కూడా ఒకరినొకరు బంగారం అని పిలుచుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా. సో అంటే ఏంటి, ఇది చూడండి, మనకు తెలియదు కదా, ఇట్లా శాస్త్రాల్లో రాసుంది, ప్రపాదులు వారు ఇలా చెప్పారు, అది తెలియకుండానే చూడండి మనం సంబోధిస్తూ ఉంటాం. మీరు ఎక్కడైనా విన్నారా పిల్లల్ని బంగారం అని పిలుచుకోవడం? పిలుస్తాం కదా మనం మామూలుగా. సో అదనమాట ఇక్కడ ఎంత బాగా వర్ణించారంటే, మనం ఎందుకు ఇవన్నీ శ్రీల ప్రపాదులు వారు చేశారు అని అంటే, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి, భగవద్గీత అనేది మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా నడుచుకోవాలని ఇలా రాశారనమాట. హరే కృష్ణ, హరి హరి బోల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీ అండర్స్టాండింగ్. బబితా మాతాజీ అండ్ విజయలక్ష్మి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, చూద్దాం వాళ్ళది ఏంటో. బబితా మాతాజీ చెప్పండి. మైమ వాంస అంటే ఏంటి మాతాజీ? ఎవరు చెప్తారు ఈ ఆన్సర్? అది ఫస్ట్ వర్డే కదమ్మా, చాలా సార్లు చెప్పుకున్నాము. మా మా మామ అని అన్ని కృష్ణుడు ఎన్నో శ్లోకాల్లో చెప్తూ ఉంటే మనం క్వశ్చన్ అడుగుతూనే ఉన్నా, మామ్ అంటే ఏంటి అంటే ఏంటి చెప్పండి మీరు చెప్పండి. కృష్ణుడు మామ్ అంటే కృష్ణుడు, నేను, మేము అని చెప్తున్నాడు. అంశ అంటే కృష్ణుడి భాగము, కృష్ణుడి యొక్క భాగాలు. మమైవ అంశ అంటే మీరందరూ కూడా నా యొక్క అంశాలు, నా నుండే వచ్చారు అని చెప్తున్నారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ హ్యాండ్ డౌన్ చేశారు. విజయలక్ష్మి మాతాజీ చెప్పండి. మాతాజీ నాకు 10th అధ్యాయానికి అదేంటండి, ఏమిటండి, పీరాది హీరాది పేరు? సంక్షిప్తం కావాలా మాతాజీ? సంక్షిప్తం కావాలి. ఏఆర్ హియర్, వినడం. హెచ్ఈఆర్ వినడం. ఓకే ఓకే. 11th మాతాజీ, 11th రూప, విశ్వరూపం కదా మాతాజీ. సో రూప, RUPA. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అంటే అన్ని రాశాను, ఈ 2 మిస్ అయ్యాయి మొన్న.
మళ్ళీ చేశాను మండే మాతాజీ. నుంచి ఉంటాయి క్లాసెస్. అప్పుడు స్పష్టంగా రాసుకోండి చక్కగా. ఓకే. రాశాను మాతాజీ, ఇంత ముందు మీరు పసుపుది అన్ని రాసి పెట్టాను, రెండు మిస్ అయ్యాయి. ఓకే మాతాజీ. నైస్. ఓకే అమ్మా, ఓకే. గుర్తుగా అడిగారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఫిలప్ చేశారనమాట. సో ఇలాంటివన్నీ చాలా ముఖ్యమైనవి. మీ దగ్గర ఒక చిన్న పేపర్స్లో బుక్లో పెట్టుకున్నట్లయితే ఎవరైనా అడగగానే చక్కగా టకా 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 చెప్పారనుకోండి, బ్రెయిన్లో అలా ముద్ర పడిపోద్ది. మనం ఎన్ని పుస్తకాలు రాసినా సరే మనం గుర్తు పెట్టుకోవాలంటే పదే పదే చదువుతూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి. హరే కృష్ణ. అండ్ స్పెషల్లీ క్లాస్లో ఆన్సర్ చేశారనుకోండి, తప్పైనా సరే అది మర్చిపోరు. అది గుర్తుపెట్టుకోండి మీరు. క్లాస్లో ఆన్సర్ చేస్తే ఇంతమందిలో ఆన్సర్ చేశారు కదా, సో అప్పుడు మీరు మర్చిపోరు, ఆన్సర్ అనేది మీకు గుర్తుంటుంది. సో మనం ఎండ్ చేద్దామా? ఇంకా మీకు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవని నేను అనుకుంటున్నాను. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీమదేసి భక్తి వేదాంత స్వామి महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. రేపు కూడా ఇదే సమయానికి ఇదే లింక్లో జాయిన్ అవ్వండి. రేపు మీకు మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. హరే కృష్ణ. సో మీకు రికార్డింగ్